హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? సో దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ అహోబిలం టూర్ అనమాట. సో మేము మా ఫ్రెండ్స్ కలిసి ఒక 2 డేస్ టూర్ ప్లాన్ చేసుకున్నాం. డే 1లో అయితే మేము కొన్ని 2 ప్లేసెస్ కవర్ చేసాం. సో ఆ ప్లేసెస్ ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. ప్లీజ్ డూ విజిట్ అనమాట. అండ్ సెకండ్ డే వచ్చేసరికి మేము ఇలా అహోబిలం ప్లాన్ చేసుకున్నాం అనమాట. మీరు ఫస్ట్ అహోబిలం వెళ్ళాలంటే ఏం చేయాలంటే, మీరు ఆ దగ్గరలో ఎక్కడున్నా ఫస్ట్ నంద్యాల బస్ స్టేషన్‌కైతే రీచ్ అవ్వాలి. ఇంకా నంద్యాల నుంచి ఆలగడ్డ వెళ్ళాలి. ఎందుకంటే డైరెక్ట్‌గా బసెస్ ఉండవు. సో ఆలగడ్డ వెళ్ళాక ఆలగడ్డ నుంచి ఎగువ అహోబిలంకి డైరెక్ట్ బసెస్ ఉంటాయి. ఇంకా ఎగువ అహోబిలం రీచ్ అయిపోయాక ఏంటంటే బసెస్ కొంచెం 1 కిలోమీటర్ ముందే స్టాప్ చేసేస్తారనమాట. సో అక్కడి నుంచి మనం ఆటో అయినా మాట్లాడుకొని వెళ్ళాలి. లేదంటే బై వాక్ అయినా వెళ్ళిపోవచ్చు. మీరొక గ్యాంగ్ ఉంటే కొంచెం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు సరదాగా. అండ్ అక్కడి నుంచి రీచ్ అయ్యాక ఏంటంటే, అక్కడ కొంచెం ఫ్రెష్ అవ్వడానికి అంతగనంగా ఏముండవు. జస్ట్ ఒక వాష్‌రూమ్స్ ఉన్నాయి. మీరు ఫ్రెష్ అవ్వాలంటే మాత్రం ముందు రూమ్ కానీ ఏదైనా బయటే ఫ్రెష్ అయ్యి వచ్చేయండి. బికాజ్ ఇక్కడ ఫ్రెష్ అవ్వాలంటే మాత్రం అది అసలు అవ్వని పని. అండ్ కింద ఒక హోటల్ ఏమో ఉంటుంది మేబీ ఫుడ్‌కి. టిఫిన్ చేయాలి అంటే ఒక హోటల్ ఉంటుంది. మీరు అక్కడ చేయొచ్చు. అండ్ సత్రాలు కూడా ఉంటాయి గానీ, మనకి అంత కన్వీనియంట్‌గా అనిపించలేదు మరి మాకైతే. సో మేము ఫ్రెష్ అయిపోయి వచ్చేసామనమాట. ఇంకా అక్కడి నుంచి నడవలేని వాళ్ళకైతే డోలీస్ అవి గూడా ఉంటాయి. సో వాళ్ళని తీసుకువెళ్ళడానికి ఆ డోలీల మీద ముసలి వాళ్ళకి గానీ, నడవలేని వాళ్ళకి గానీ కొంచెం వాళ్ళని అలా తీసుకెళ్ళడానికి డోలీస్ ఉంటాయనమాట. అండ్ కిందనే కొంచెం కర్రలు గూడా ఇస్తుంటారు. అవి ఖచ్చితంగా తీసుకోండి. రూ. 10 ఏమో చార్జ్ చేస్తారు. ఎందుకంటే పైన చాలా కోతులుంటాయనమాట. సో సేఫ్టీకి మీరు అలా కర్రలు తీసుకొని వెళ్ళడం చాలా బెటర్ నన్నడిగితే. అండ్ ఏంటంటే కొంచెం బ్యాగ్స్ కూడా తక్కువ క్యారీ చేయండి. ఎందుకంటే ఫుల్ కోతులుంటాయి కాబట్టి మన బ్యాగ్స్ కూడా ఏం తెచ్చుకున్నామని లాగేస్తుంటాయి. అండ్ ఈ ట్రెక్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఇక్కడ మనకి నవనరసింహ స్వాములుంటారు. మెయిన్‌గా మనకి ఇక్కడ ఎగువ అహోబిలంలో వచ్చేసరికి జ్వాల నరసింహస్వామి, వారాహ అండ్ మలోల నరసింహస్వామినైతే మనం దర్శించుకుంటాము. సో ఈ జ్వాల నరసింహస్వామి నుంచి కొంచెం ట్రెక్కింగ్ ఉంటదనమాట. ఆ రూట్ అయితే మనం ఎళ్ళలేమసల. కొంచెం టైం పట్టిద్ది. బట్ మేము వెళ్ళలేకపోయాము. సో అక్కడేంటంటే ఉగ్రస్తంభం ఉంటుంది. ఉగ్రస్తంభం ఏంటంటే అక్కడ నరసింహస్వామి జన్మించారనమాట. ఆయన పాదం ఉంటుందనమాట అక్కడ. సో మేమైతే అక్కడికి వెళ్ళలేదు. అండ్ కింద ఇట్లా జ్వాల నరసింహస్వామి ఏంటంటే ఇక్కడ నరసింహస్వామి వచ్చేసరికి హిరణ్యకశిపుడిని సంహరించిన చోటనమాట. ఆయన్ని సంహరించిన తర్వాత ఆయన వచ్చి ఆయన చెయ్యిని ఇక్కడ ఈ రక్తగుండంలో కడుక్కుంటారు. సో అదే ఈ రక్తగుండం అనమాట. ఈ జ్వాలా నరసింహస్వామి దగ్గరన పైనుంచి వాటర్ వస్తుంటాయనమాట. యాక్చువల్లీ రెయినీ సీజన్ అయితే ఫుల్ వస్తుండే. బట్ మేము వెళ్ళింది కొంచెం వింటర్ సీజన్ కాబట్టి అంత ఎక్కువ లేవు మేము వెళ్ళినప్పుడైతే. సో వాటర్ అనేవి చాలా అంటే చాలా క్లియర్‌గా ఉంటాయి. మనం తాగొచ్చు కూడా. అండ్ ఇక్కడ నుంచి నేను చూపించే కొండ ఉంది కదా, అది గరుడాద్రి అనమాట. అంటే గరుడ రూపం ఉంటుందనమాట. అట్లా మధ్యలో మొఖముండి ఇటు రెక్క ఉంటుంది. సో అది గరుడాద్రి అనమాట. ఇంకా జ్వాలా నరసింహస్వామిని మనం దర్శించేసుకున్నాక కొంచెం మళ్ళీ బ్యాక్‌కొచ్చే ప్రాసెస్‌లో అక్కడ ఉంటదనమాట. తాడు ఉండుంటుంది. అది ఉగ్రస్తంభం. ఇక్కడ మనకి కనిపించేదే ఉగ్రస్తంభం అనమాట. మనం చేరుకోవాలంటే ఎండ్ పాయింట్ ఇంకా అదే. అక్కడికే చేరుకోవాలి. ఇంకా ఎగువ అహోబిలం అయిపోయిన తర్వాత మనం దిగువ అహోబిలంకి రావాలనమాట. దిగువ అహోబిలంకి రావాలంటే అక్కడ మనకి బసెస్ అవైలబుల్‌లో ఉంటాయి డైరెక్ట్‌గా. అండ్ ఆటోస్ కూడా ఉంటాయి. బట్ ఏంటంటే బసెస్ మనం కొంచెం టైమింగ్ చూసుకోవాలంట. ఎందుకంటే టైమింగ్స్ బట్టే ఉంటుంది. మధ్యలో మనకు బసెస్ లేకపోతే కంపల్సరీగా ఆటో మాట్లాడుకొని మనం రావాల్సిందే. సో ఇక్కడ దిగువ అహోబిలం దర్శించుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి పావన, భార్గవ వాటికి కొంచెం ఫారెస్ట్ లోపలికి ఉంటామనమాట. ఆ 2 నరసింహస్వాములు. అటు వెళ్ళాలంటే కంపల్సరీగా జీప్ మాట్లాడుకోవాలి మనం. వాళ్ళు 2000కి ఎంతో ఛార్జ్ చేస్తారు. సో ఆ 2 నరసింహస్వాముల్ని అక్కడ దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకేంటంటే యోగానంద, ఛత్రవట నరసింహస్వామి అండ్ కాశీనాయన ఆశ్రమం ఈ 3 వచ్చేసరికి మనం కొంచెం లోపలికెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఆటో వాళ్ళు ఏంటంటే ₹600 ఛార్జ్ చేస్తారనమాట. సో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆయన మాకు బైక్ ఇచ్చారు. సో మేము బైక్ మీద ట్రావెల్ చేసేసామనమాట. ఎంతో దూరం ఉండదు. బట్ అక్కడ నుంచి ఇప్పుడు స్టే అంటారా, మీరు ఎగువ అహోబిలంలో స్టే అంటే అసలు అక్కడ ఏమి ఉండవు అనమాట. సో మీరు దిగువ అహోబిలంలో అయితే హరిత రిసార్ట్స్ అని ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళది. అక్కడ స్టే చేసుకోవచ్చు. అండ్ మీకు దీని గురించి కంప్లీట్‌గా ఒక గైడ్ కావాలి అంటే ట్రావెల్ గైడ్ కూడా ఉంటారు. మన దాంట్లో ఉంది. నేను సజెస్ట్ చేస్తాను. ఆయనైతే మీకు టాప్ టు బాటమ్ ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలి, అసలు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మీకు దగ్గరుండి చూపిస్తారనమాట. ఫుడ్ సంగతి అంటారా, అక్కడ ఎగువ అహోబిలంలో ఒక 2-3 సత్రాలు ఉంటాయన్నమాట. సో అక్కడ వాళ్ళు ఏమడుగుతారంటే మిమ్మల్ని అన్నదానానికి ఎంతో కొంత పే చేయమంటారు.
ఇంకా అక్కడ తినాలి అనుకుంటే అక్కడ తినేయొచ్చు. లేదంటే మీరు ఇంకా దిగువ అహోబిలంలో ఏమైనా చూసుకోవాలి. లేదంటే ఈ కాశీనాథ ఆశ్రమంలో 24/7 అంటే మీరు ఎప్పుడు వెళ్ళినా ఫుడ్ మాత్రం ఉంటుంది. సో ఇక్కడ తినేయొచ్చు కాశీనాథ ఆశ్రమంలో. మేము వచ్చేసరికి ఫుడ్ కాశీనాథ ఆశ్రమంలోనే కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ మీరు ఫస్ట్ బస్సు ఒక చోట ఆపిద్దని చెప్పారు కదా, ఒక 1 కిలోమీటర్ ఎగువ అహోబిలంకి వెళ్ళడానికి. సో అక్కడే ఇంకొక నవనరసింహ స్వాములు ఒక నరసింహస్వామి కవర్ అవుతారు, పక్కనే ఉంటుంది అనమాట టెంపుల్. మాక్సిమం అహోబిలం కవర్ చేయడానికి 1 డే సరిపోతుంది, బట్ కంప్లీట్ గా అంటే 2 days. జనార్దిహంతు విద్రుద్భవన విచారేదూరణం సంవేవదార స్తవన నిరభ్యం లక్ష్మీ నృసింహం శరణం ప్రపంచి. ఈ అహోబిలే గారుడ శైల మధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపంచే అని ఈ యొక్క క్షేత్రమాత్యం. అహోబిలం అంటే మహాబలం అని పేరు. మహాబాహుబల పరాక్రమం నారసింహం పరం దైవం అహోబిలం. హిరణ్యకశ్యపుని యొక్క రాజమందిరం ఆనాడు కృతయుగంలో. ఈ ముఖద్వార ఆనాడు హిరణ్యకశ్యపుని యొక్క రాజమందిరానికి ముఖద్వారం ఈ సన్నిధానం అంతా, అహోబిలం అంతా కూడా. ఈ ముఖద్వారానికి ఒక చోట రాజమందిరానికి ముఖద్వారం ఉంటుంది. ఆ ముఖద్వారం సన్నిధానమే ఈ జ్వాలా నరసింహస్వామి. నరసింహస్వామి హిరణ్యకశ్యపునికి ప్రహ్లాదుని మధ్యలో నరసింహస్వామి పైన ఉగ్రస్తంభంలో అవతరించిన స్థలం. అంటే ప్రహ్లాదుల వారికి హిరణ్యకశ్యపునికి వాగ్వివాదంలో ఆ స్తంభం దగ్గరికి వెళ్లి గదాయుధం చేత బ్రద్దలు చేస్తే నరసింహస్వామి ఉగ్రస్తంభంలోంచి పుట్టిన స్థలమే పైన ఉగ్రస్తంభం ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఉగ్రస్తంభం పైన స్వామి పాదం ఉంటుంది. ఇక ఈ ముఖద్వారంలో తీసేసుకొని నరసింహస్వామి హిరణ్యకశ్యపుని పొట్టచించి సంహరించిన స్థలమే ఇక్కడ ఉగ్రస్తంభం, జ్వాలా నరసింహ అని పిలుస్తారు. ఆ పక్కన ఉన్నది రక్తకుండ తీర్థం. నరసింహస్వామి రెండో సంహారం తర్వాత చేయగలిగిన స్థలమే రక్తకుండ తీర్థం. ఈ కొండ అంతా అచలఛాయ పర్వతం, ఈ కొండ అంతా వేదాద్రి. ఎదురుగా ఉన్నది స్థలం గరుడాద్రి అని పిలుస్తారు. అది 2 రెక్కగాను మధ్యగా ఉన్నటువంటి ఆకృతే గరుడాకృతి. ఇక్కడ గరుడు తపస్సు చేస్తే నరసింహస్వామి తిరిగి నృసింహ రూపంలో దర్శనమిస్తారు. అందువల్ల ఈ క్షేత్రాన్ని గరుడాద్రి వేదాద్రి మధ్యలో అచలఛాయ పర్వతం అని పిలుస్తారు. నృసింహస్వామి హిరణ్యకశ్యపుని సంహరించిన స్థలమే ఈ జ్వాలా నరసింహస్వామి. సో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఎంతో కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని నేను అనుకుంటున్నా. సో సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.